ఈ వారంలోనే అంటే గడిచిన లాస్ట్ ఫ్రైడే నైట్ జరిగింది. సాటర్డే అతను కోర్టుకు తీసుకెళ్తుండగా మేజిస్ట్రేట్ ముందు తీసుకెళ్తుండగా టీడీపీ నాయకుడు మిస్ అయ్యి అతను చనిపోయాడు. తర్వాత సేమ్ టు సేమ్ అదే తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాలోనే ఐపోలవరంలో జరిగిన సంఘటన. అంటే 2014 కానివ్వండి 2024 వరకు జరిగిన ఆడపిల్లల మీద జరిగినాయి కానివ్వండి, 2024 కానివ్వండి ఈ 18 నెలల కాల పరిమితిలో జరిగినాయి కానివ్వండి, గతంలో ఎన్నడూ జరగని విధంగా జరిగినాయి. ఇందుట్లో కూడా కూటమి గవర్నమెంట్లో 3 పార్టీలతో కలుపుకొని కూటమి గవర్నమెంట్ ఏర్పడింది. వాళ్ళు అధికారంలోకి వచ్చారు. ప్రజలు వాళ్ళకి బ్రహ్మరథం కట్టి 164 సీట్లు ఇచ్చిన తర్వాత నుంచి ఎక్కడో చాట మనం ఏదో ఒక రోజు ఆడపిల్లల మీద హత్యా రాజకీయాలు అనేది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటున్నాం. గతంలో కూడా ఈ పార్టీ అధ్యక్షుడు గతంలో వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండగా ఆడపిల్ల మీద చేయాలంటే భయపడాలని చెప్పి అన్నాడు. తర్వాత 33,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పి అన్నాడు. తర్వాత అన్నిటికన్నా ప్రతిష్టాత్మకమైన ఇంకోటి ఏంటంటే సుగాలి ప్రీతి కేసు నేను గవర్నమెంట్ రాగానే నేను హ్యాండిల్ చేస్తానని చెప్పి అన్నాడు. సాక్షాత్ ఇవాళ కోనసీమ జిల్లాలో రాజోల్లో కూడా జరిగింది. కూడా ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఇవాళ ఆడపిల్లల మీద చేశారు. అధికారంలో లేని రోజున రోడ్లెక్కి మొరిగాడు. అది చేస్తా, ఇది చేస్తా, అది ఇది ఉచ్చబోపిస్తాను, చట్టాలు తీసుకొస్తాను, అది ఇది అన్నాడు. ఇవాళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటే ప్రశాంతంగా నడి రోడ్డు మీద అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్న 2024లో వైనాట్ 175 అంటే అది పక్కన పెడితే 164 వీళ్ళకి వచ్చిన దానికి తోడు మన రాష్ట్రంలో ఈ పార్టీలో సెకండ్ హోమ్ మినిస్టర్గా ఒక లేడీ ఉంది. అయినా కూడా ఆడపిల్లలకి న్యాయం జరగట్లేదు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చింది అంటే ఏ విధంగా అంటే అత్యాచారాలు చేయొచ్చు అంటే అధికార మదంతో మనం ఏది చేసినా చెల్లుబాటు అయింది. మనకి ప్రజలు ఓట్లు వేశారు. ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి మనం ఏది చేసినా చెల్లుబాటు అయింది. మనకి ప్రజలు ఓట్లు వేసి మనకు 5 ఏళ్ళు అధికారాన్ని ఇచ్చారు కాబట్టి ఈ 5 ఏళ్ళు మనం ఏది చేస్తే అది రైట్ అనే ఉద్దేశంతో ఉన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడే రాష్ట్రంగా మన ఆంధ్రాని తీర్చిదిద్దుతారని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఇది ఆ విధంగా లేదండి. ప్రపంచ స్థాయిగా మీరు తీర్చిదిద్దే రాష్ట్రంగా లేదు. ఓన్లీ చిన్నపిల్లల మీద పోటాపోటీగా మటర్లు కానివ్వండి, మానబంధాలు కానీ జరిగే విధంగా అయితే ఉన్నాయంటే ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి ఏమో కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మాత్రం మన ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం ఆడపిల్లల మీద హత్యలు అయితే మాత్రం జరుగుతుంది.